పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ ఆశ్రయ మార్గము పీఠమునకు ముందు ఏడుపును జపము. నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని అతి చేయుటకు తీసుకుని పోయి నీ కఠిన మార్గమందు నా మీద గల కటాక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతురి. నేను ఎన్నో మార్లు మిమ్ము ఎడబాసిపోతుని, ఇప్పుడైనను పూర్ణాత్మతో మిమ్ము ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనస్తాపముగానున్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమునందు మిమ్మల్ని వెంబడించవచ్చుటకు నాకు అనుగ్రహమును దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ చేత మీరు మృతి పొందబోచున్నారు. నేనును మీ మీద గల ప్రేమ కొరకు చావులను కోరుచున్నాను. మీ ప్రేమతో జీవింపను, మీ ప్రేమతో మరణం పొందను ఆశించుచున్నాను స్వామి. ఆమేన్.
పాపక్షమా రక్షకుడా, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యూద ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదుల వాళ్ళ ముందర అవమానముగా ఒప్పుకోబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడను, కొరడాలతో కొట్టబడను, ఉమియబడను. మీ తలపై ముండ్ల కిరీటము తీసి తెరవబడను చిత్తగించుదరే. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుడు వారు చూచి నరక బాధలో నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్కశిల మీద కొట్టబడి మనస్తాపబడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలమునకు నన్ను తీసుకుపోండి స్వామి. పరిశుద్ధ పాప గారి తలపు కొరకు ప్రార్థించిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశముండే ఒక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుని వరప్రసాదముల చేత మరియు మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరూ ఆశీర్వదింపడి వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపడి వారు. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు. గతకాలమంతా కాపాడిన గొప్ప దేవుడు నా తండ్రి, సర్వమును సృష్టించి పాలించుచున్న మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వెళ్ళని స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలో నాయన ఈ ఉపవాస దినములందు మా కైకులూరు విచారణ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో మొట్టమొదటిసారిగా నా ప్రభువా మీ బహిరంగంగా మీ శిలువ శ్రమలను ధ్యానించడానికి ఈ రాజపట్న గ్రామాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో భక్తితో విశ్వాసముతో నాయన ఇదిగో దీక్షాపరులు, విశ్వాసులు, చిన్నవారు, పెద్దవారు, నాయన స్త్రీ పురుషులు అందరూ కూడా నాయన మీ సిలువను వెంబడించి నాయన సిలువ శ్రమలను ధ్యానించి సిలువను గూర్చిన వార్తను ప్రకటించిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు నాయన మా ఈ సంఘము ద్వారా గ్రామములు మీకు మహిమకరంగా జరిగేటటువంటి ప్రతి ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఇది మొదలుకొని నా ప్రభువా మా విచారంలో జరిగేటటువంటి ప్రతి ఇదిగో నాయన ఆధ్యాత్మిక కార్య
కార్యక్రమాలు అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అలనాడు నా తండ్రి ఇదిగో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేయడానికి గాను ఇదిగో మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సైతాను చే శోధింపబడిన సందర్భాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ఆయన. నిజంగానే తండ్రి ఇది మొదటి రోజులోనే నా ప్రభా చిన్న శోధన కలిగి ఉన్నప్పటికీ కూడా సరైన సమయానికి మీ నామాన్ని ఘనపరచడానికి మహిమపరచడానికి నాయన ఈ విద్యుత్తును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో వాక్య పరిచర్యలోను ఆయన పరిశుద్ధ దివ్య బలి పూజలోను దివ్య సంప్రసాద ఆరాధనలోను మీరు మాకు తోడుగా ఉండి అనేక ఆత్మల రక్షణార్థంగా మీ కృపను అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి నా ప్రభువా. పాపులను నాయన పరిశుద్ధులుగా మార్చండి నా ప్రభువా. ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారో ఈ ఆరాధనలో మీరు తాకి స్వస్థత పరచమని మొదట నుండి చివరి వరకు కూడా మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. నాథనాదమును వినుము. నా ప్రభు నా దేవా, నీ సహాయం కొరకు నేను పెట్టు మనను ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండగాక. పవిత్రమైనటువంటి దివ్య పూజ బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేమేమీ సాధింపలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేసి మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇశ్రాయేలు ప్రభు అయిన దేవునికి ఇట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలిన ప్రాణాపాయ స్థితిలో నున్న నన్ను కనికరింపుము.
నీవు కాక నాకు సహాయకుడెవడు? సకల జనుల నుండి ఇశ్రాయేలులను ఎన్నుకొనిన వాణ్ణి, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనమునుగా స్వీకరించునని నీవు చేసిన ప్రమాణమునెల్లా నిలబెట్టుకుంటువాన్ని. చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బల సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనే రమ్ము. సర్వశక్తిమంతుడును దేవుడైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగుడి నాకు సహితముగా మాట్లాడు శక్తి దయచేయము. ఆ రాజు కోపము నుండి మా శత్రువు మాకేది మరుపులము. ఆ పగవంతుడు అతని బలమును ఆనిగిపోవునట్లు చేయము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజలను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయం ఎరుగని ఏకాకిని నన్ను కనికరింపుము. నీవు అన్ని ఎరుగుదువు. అన్యజాతి వేపము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతిని పొందు నాకు అసహ్యము కలిగించును. ఇది ప్రభుని వాక్కు. మీతో ఉండను కాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనము నుంచి 12వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అడుగుడు మీకొసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఎలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా, చేపనడిగినా పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానములనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రమోదము. ఇది క్రీస్తు సువిశేషము. హృదయం
వింటున్నారా? నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము చేయి విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించి బలి అర్పణములను విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరించి మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలముందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు క్రీస్తు
విధముగానే భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమికితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు మనందరి కోసం శిలువ మీద మరణించి శిలువలో ఉన్నటువంటి విలువను మనందరం కూడా కనుగొనాలని ఆ శిలువను వెంబడించమని మనందరిని ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. కథోలిక క్రైస్తవ బిడ్డలు మాత్రమే దివ్య ప్రసాదమును స్వీకరించవలేను. తగినటువంటి విశ్వాసులు మీ స్థానంలో కూర్చుని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు
ఇది అమరలోక విందు. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరిపగా మరి నిసరి సని సా పమ పని సా నిసరిపగా మరి నిసరి సని సా దని దని పా. మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే మీరు నా గొర్రెలు అవి నా స్వరమును వినును వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు. దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు. ఈ విందు పునీత ఇన్యాసులు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా
సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను వ్యవస్థించగాక. పరిపూర్ణ ఫలము గల చెప్పు. మహాముద్రముతో నేను మంచి యేసు దాసుడైన నేను దేవరాయ సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళలో తొలచిన నా ఎముకలన్నీ వేసినారు అని దేవర వారిని గురించి పూర్వకాలముందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారిని 5 గాయకులను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడం ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నా మీద దైవ ప్రేమను సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని ఎదుగున మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవత వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ప్రార్థించుదము. వదిలేసుకోండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించుతివి. అవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు ఔషధముగా ఉపకరింపచేయమని నిన్ను వర్తించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ మోకరించండి.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అందరం కూడా రెండు చేతులు జోడించి తరలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తపస్కాలంలో మనందరం కూడా క్రీస్తు ప్రభు పడినటువంటి శ్రమలను, ఆ శ్రమల ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ రక్షణ మనకు సిలువ ద్వారా లభించిందని ఈరోజు మనందరం కూడా వాక్యంలో ఉన్నాం. ఈ కొద్ది సమయాన్ని మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిద్దాం. మనందరినీ రక్షించేటటువంటి మన గొప్పనైనటువంటి దేవుడు దివ్య సప్రసాద ప్రభు నీ హృదయంలో వేయించేసి అదేవిధంగా ఈ పీఠం మీద నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను దీవించాలని, నీ అవసరాన్ని నా అవసరాన్ని తీర్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అడిగినటువంటి ప్రతి వానికి కూడా దేవుడు ఎంత గొప్పగా మేలైనటువంటి అనుగ్రహాలను దీవెనలు ఇస్తాడో సువిశేష పట్టణంలో మనందరం కూడా విన్నాం. అవసరమైనటువంటి దానికోసం మనం ప్రతినిత్యము కూడా ప్రార్థించాలని ప్రభువే మనందరికీ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతో మంది ప్రభు నుంచి ఏమి ఆశపడుతున్నారో ఒకసారి మనసు విప్పి ప్రభువుకు చెప్పండి. ప్రభువా, నా జీవితంలో లోటు ఉంది, ఆ లోటును తీర్చేటటువంటి గొప్ప దేవుడవు నీవని నేను విశ్వసిస్తూ ఆ లోటును నీ ముందు పెడుతూ ఉన్నాను. ప్రభువా, లోటును నీవు అనుగ్రహంగా మార్చి నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయి. విశ్వాసం కలిగి ప్రార్థించినటువంటి వారికి దేవుడు తన నిండైనటువంటి అనుగ్రహాలను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విశ్వసించే వారికి అంతా కూడా సాధ్యమని బైబిల్లో మనందరం కూడా వింటూ ఉన్నాం. ఎంతో మంది విశ్వాసంతో నమ్మకంతో ఈ సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన ప్రభువు వినాలని, వారు దేనికోసం కన్నీరు కారుస్తూ ఉన్నారో ఆ కన్నీటి దారలు దేవుని యొక్క అనుగ్రహాలుగా మారాలని సమయంలో ప్రార్థన చేసుకోండి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ దృఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తుంది. ప్రభు యొక్క అంగి అంచును తాకితే చాలు నేను స్వస్థతను పొందుతానని విశ్వసించి నమ్మి ఆ విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి
మన యొక్క కోరికలు ప్రభు ముందు పెడుతూ ఉన్నాం. కానీ మన యొక్క అవిశ్వాసం వలన మనం ఆ కోరికలను తీర్చుకోలేకపోతూ ఉన్నాం. విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసముతో ఈ సమయంలో ప్రార్థన చేయి. సమయాన్ని వృధా చేయకుండా, వేరే ఆలోచనలు ఏమీ కూడా లేకుండా, ఇదిగో నీ ముందు ప్రభు ఉన్నాడు, ప్రభు ముందు నీవు ఉన్నావు. ప్రభువుని అడుగు, ప్రభువుని ఆశ్రయించు, ప్రభువుని సమీపించు, ప్రభుని చెంతకు రా. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ ప్రార్థన ఆలకించలేనటువంటి చెవిటివాడు కాదు నీ దేవుడు. నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తానని ఆయన అంటూ ఉన్నాడు. ఓ యేసు ప్రభువు, మమ్మ కనికరించండి. ప్రభువా, మరలా నిన్ను చూసేటటువంటి దృష్టిని నాకు ప్రసాదించు అని ప్రార్థించినటువంటి వారికి దృష్టిని దేవుడు ప్రసాదిస్తున్నాడు. మన ప్రార్థన విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తూ ఉంది అని ప్రభు పలికినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది చాలా గొప్పమైనటువంటి సమయం, అనుకూలమైనటువంటి సమయం. దేవుడు రక్షణ ప్రసాదించేటటువంటి సమయం ఇది. వృధా చేయకుండా ప్రభుతో గడపడానికి ప్రయత్నం చేయండి. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయన చెంతకు రండి అని వాక్యం చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అవకాశం మరలా మనకు కలగకపోవచ్చు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పనైనటువంటి సమయంగా భావిస్తూ ఒకసారి మీ మనసులో ఏముందో ఆ ప్రభువు దగ్గర పెట్టు. ప్రభువుని అడుగు, ప్రభువుని ఆశ్రయించు, ప్రభు దగ్గరకు రా, ప్రభువుని సమీపించు, ప్రభువుతో నీ బాధ చెప్పుకో. నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. ఇక ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు, నీ దగ్గర నిలబడి నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. నీ వంక ఆయన చూస్తున్నాడు. నీవు కూడా ఆయన వంక చూడటానికి ప్రయత్నం చేయి. నిన్ను తాకడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన ప్రేమతో నిన్ను ఆయన ఎత్తుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమను నీవు కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, నీవు నా హృదయంలోనికి వచ్చావు, నీకు స్తోత్రము. నీవు నన్ను తాకుతూ ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రములు. నా అవసరాలను వింటున్నటువంటి దేవా, నీకు స్తోత్రములు. ప్రభువా, మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించు. చాలాసార్లు మానవ బలహీనత వల్ల దృఢమైనటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటించలేకపోతున్నాం. ప్రభువా, మా విశ్వాసాన్ని పెంపొందించు. మా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా. మా ప్రార్థనా జీవితాన్ని బలపరచు ప్రభువా. ఇదిగో నీవు శిలువ మీద మరణిస్తూ కూడా మా కోసం ప్రార్థించినటువంటి గొప్ప దేవుడు. నీ ప్రేమలో నెలకొని ఉండేటటువంటి భాగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రసాదించు ప్రభువా.
యేసయ్యా నీకే స్తోత్రం. స్తోత్రము దేవా. నన్ను దీవించి ఆశీర్వదించుకోవా. నీ ప్రభువు నీ దగ్గర ఉన్నాడు. ఆయన చేయి ఉరవకుండా పట్టుకొని ఆయనతో కలిసి నడవడానికి ప్రయత్నం చేయి. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. చివరి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాదురవరవాయిని శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యాలమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయల ద్వారా మాకు అనుగ్రహించండి. Oh
అందరూ లేచి నిలబడండి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి ఒక నిమిషం కూర్చోండి.